అందరికీ నమస్కారం. 2024 మే 17న కోబ్రా ప్రస్తుత భూగ్రహం యొక్క పరిస్థితి గురించి అప్డేట్ ఇవ్వటం జరిగింది. దానిలోని విశేషాలు తెలుసుకుందాం. లైట్ ఫోర్సెస్ ప్లాన్ ప్రకారం చీకటి అట్లాంటియన్ నెట్వర్క్లను తొలగిస్తోంది. వ్యూహాత్మక మరియు భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమయంలో దాని గురించి ఇంకా ఏమీ చెప్పలేము. కానీ ఈ అంశం గురించి ఉపరితల జనాభా కోసం ఇంటెల్ అప్డేట్ త్వరలో ఆశించవచ్చు. ఇతర విశ్వాల నుంచి అన్ని నెగిటివ్ ఎంటిటీస్లు తొలగించబడ్డాయి. ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో మాత్రమే సబ్ క్వాంటమ్ ఎనామలీ ఉంది. ఇప్పుడు పూర్తి దృష్టి అంతా సోలార్ సిస్టమ్ పైన, అలాగే భూగ్రహం యొక్క తుది విముక్తి పైన ఉంది. గత కొన్ని వారాల్లో సోలార్ సిస్టమ్ నుంచి భారీ మొత్తంలో సబ్ క్వాంటమ్ ఎనామలీ తొలగించబడింది. దీని ఫలితంగా ప్లయిడియన్ నౌకాదళంలో ఒక భాగం ఈ సోలార్ సిస్టమ్కు తిరిగి రాబోతోంది. ఆ తర్వాత వారు లిబరేషన్కి సంబంధించిన కార్యకలాపాలను పునఃప్రారంభిస్తారు. వాటికి సంబంధించిన వివరాలు క్లాసిఫైడ్గా ఉంచబడ్డాయి. అయితే చాలా శక్తివంతమైన ఆస్ట్రాలజికల్ కాన్ఫిగరేషన్స్ ఈ కదలికలను మద్దతునిస్తున్నాయి. మే 25న అల్సియన్ అలాగే సెడ్నా కంజంక్షన్ దీనికి ప్రధాన కారణం. ఇది ప్రతి 20,000 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని అర్థం ఏమిటంటే విశ్వచక్రం పూర్తి అయినప్పుడు భూమికి ప్లయిడియన్స్ తిరిగి రావటం జరుగుతుంది. ఇది మే 25వ తేదీకి ఒక వారం ముందే దాని పూర్తి శక్తిని ప్రదర్శించడం ప్రారంభిస్తుంది. ఆ తరువాత ఒక వారం వరకు పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇది డిసెంబర్ 2024లోను అలాగే మళ్ళీ 2025 ఏప్రిల్లోనూ యాక్టివేట్ చేయబడుతుంది. ఆయా కాల వ్యవధుల్లో అల్సియన్తో ఇతర కంజంక్షన్స్ ఈ ప్రక్రియకు మద్దతునిస్తున్నాయి. అవి మే 20న ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మధ్యాహ్నం 3:30 సూర్యుడు అల్సియన్లో సంయోగం చెందుతాడు. అలాగే మళ్ళీ మే 24న ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 8 గంటలకు శుక్రుడు అల్సియన్లో సంయోగం చెందుతాడు. అలాగే మే 27న ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం సాయంత్రానికి బృహస్పతి అల్సియన్లో కలుస్తుంది. మే ప్రారంభం నుండి మరింత సోలార్ యాక్టివిటీస్ జరగడానికి వీలుగా సూర్యుడి చుట్టూ ఉన్న మల్టీ డైమెన్షనల్ డైసన్ స్పియర్ యొక్క కార్యాచరణను లైట్ ఫోర్సెస్ తగ్గించడం ప్రారంభించాయి. దీని కారణంగానే గత వారం భారీ సౌర తుఫాను సృష్టించింది. చాలా ఎనామలీ పోయినందున కొంతమంది వ్యక్తులు ఇప్పటికే సోలార్ సూపర్ స్టార్మ్ల యొక్క ప్రయోజనకరమైన ప్రభావాలను ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. బలమైన సోలార్ సూపర్ స్టార్మ్లు నానో టెక్నాలజీని నిలిపివేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరిన్ని సోలార్ యాక్టివిటీస్ జరగడానికి అనుమతించబడుతుంది. ఇటీవల మనకు రోజుకి కనీసం ఒక ఎక్స్ క్లాస్ సోలార్ ఫ్లేర్స్ వస్తున్నాయి. డైసన్ స్పియర్ రీకాలిబరైజేషన్ ఫలితంగా ఎంజోల్నియర్ టెక్నాలజీ వాల్యూమ్ పెరిగింది. దీనివలన ఇప్పుడు పూర్తి స్థాయిలో 15 నుండి 30% మధ్య తిరగవచ్చు. ఈ వాల్యూమ్లలోనే మే 1 నుంచి లైట్ ఫోర్సెస్ యొక్క మరొక మల్టీ డైమెన్షనల్ క్వాంటమ్ టెక్నాలజీ యాక్టివేట్ చేయబడింది. దీనిని గంగ్నీర్ అంటారు. గంగ్నీర్ అనేది ఒక అడ్వాన్స్డ్ ప్లానెటరీ అసెన్షన్ టెక్నాలజీ. ఇది ఇప్పుడు ఈ గ్రహం వైపు అపారమైన విద్యుత్ మంటలను పంపుతోంది. ఇది ట్రీ ఆఫ్ లైఫ్ ఇగ్డ్రసల్ లాగా పైనుంచి గ్రహం యొక్క ఉపరితలం వరకు భారీగా ఎనర్జీస్లను ప్రసారం చేస్తుంది. ఈ ఎనర్జీ సోలార్ లోగోస్ అంటే కాస్మిక్ బీయింగ్ అయినటువంటి మన సూర్యుడి ద్వారా పంపిణీ చేయబడుతున్నాయి. కాంతి దండం అంటే రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ ఉపయోగిస్తూ ఈ గ్రహం యొక్క 4వ ప్లానెటరీ ఇనిషియేషన్ అసెన్షన్ ప్రక్రియను సమర్థవంతంగా కొనసాగిస్తోంది. ఉక్రెయిన్లోని రష్యా సైనిక వాహనాలపై గంగ్నీర్ రూన్ కనిపించడం ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ కొత్త ఎనర్జీస్ కారణంగాను అలాగే తెర వెనుక లైట్ ఫోర్సెస్ ముఖ్యంగా ఆల్డెబ్రాన్స్ యొక్క కార్యకలాపాల కారణంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగార్థా నెట్వర్క్లు యాక్టివేట్ అయ్యాయి. వారు ఏషియా మరియు సౌత్ అమెరికాలోని భూగర్భ ప్రదేశాల్లో స్ట్రాంగ్ ఎనర్జెటిక్ పోర్టల్స్ను తెరుస్తున్నారు. కొలంబియాలో గ్వాటావీటా సరస్సు, అలాగే ఇగ్వాక్ సరస్సు మరియు మూజో, అలాగే
కాస్క్వే గనుల కింద ఉన్న పోర్టల్స్ యాక్టివేట్ చేయబడుతున్నాయి. ఎమరాల్డ్స్ ఇప్పుడు అగార్థాతో కనెక్ట్ అవ్వడానికి గ్రీన్ డోర్గా యాక్టివేట్ చేయబడుతున్నాయి. వీటి ద్వారా అగార్థాతో కనెక్ట్ అవ్వవచ్చు. మీరు బొగోటా వర్క్షాప్ నోట్స్లో ఎమరాల్డ్స్ అగార్థా మెడిటేషన్ ఎలా చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ చూడవచ్చు. అలాగే ఎమరాల్డ్స్ గురించి మరింత సమాచారం కూడా వర్క్షాప్స్ నోట్స్లో చూడవచ్చు. బొగోటా వర్క్షాప్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇది ఎమరాల్డ్స్తో భవిష్యత్తులో చేయబోయే పనికి పునాది వేసింది. ప్యారిస్లో జీ జిన్పింగ్ మరియు ఇమాన్యుయేల్ మాక్రాన్ల మధ్య సమావేశం మే 6న సోమవారం నాడు మా ఎమరాల్డ్స్ ధ్యానం జరిగే గంట వరకు జరుగుతుందని ఇక్కడ గమనించడం ఆసక్తికరంగా ఉంది. ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెంచుతుంది. జీ జిన్పింగ్ కలయిక యొక్క రహస్య ఉద్దేశం 3వ ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడం. అతని పర్యటన సమయంలో దౌత్య కార్యకలాపాల యొక్క గందరగోళం కనిపించింది. జీ జిన్పింగ్ తన యూరోప్ పర్యటనలో ప్యారిస్ మరియు బుడాపెస్ట్ రెండింటిని సందర్శించడం కూడా ఆసక్తికరంగా ఉంది. యూరోప్లో ఈ రెండు నగరాల్లో గాడెస్ వోర్టెక్స్లు ఉన్నాయి. మరో సంకేతం ఏంటంటే ప్యారిస్లోని ఐఫిల్ టవర్ మే 1న గాంగ్నీర్ యాక్టివేషన్ అవుతున్న సమయంలో, అలాగే చైనీస్ సందర్శకుల కొన్ని రోజుల ముందు లైటనింగ్కి గురి అయింది. ఉపరితలంపై ఉన్న చీకటి శక్తులు తమ నియంత్రణలో ఒక భాగాన్ని కోల్పోవడం ప్రారంభించాయి. వారు పాండమిక్ ఒప్పందాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారు ఫైనాన్షియల్ రీసెట్ కూడా వారి ప్రణాళిక ప్రకారం జరగటం లేదు. వారి సిద్ధాంతాలు బట్టబయలు అవుతున్నాయి. మరిన్ని డిస్క్లోజర్స్ వస్తున్నాయి. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.